బ్రేకింగ్ న్యూస్ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఆరోపణలతో పోసానిపై ఏపీలో దాదాపు 16 వరకు కేసులు నమోదయ్యాయి. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఆరోపణలతో పోసానిపై ఏపీలో దాదాపు 16 వరకు ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వరుసగా పోసానిపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ వేశారు. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళిపై నిన్నటి వరకు 16, తాజాగా మరో కేసు నమోదైంది. మొత్తం పోసాని కృష్ణమురళిపై 17 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 17 కేసుల్లో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా తదుపరి చర్యలు నివారించాలి. అలాగే పోలీసులు ప్రతి స్టేషన్ కి సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ ఇచ్చి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా నిర్వహించాలని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటికంటే ముందు ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన కేసులన్నీ కూడా క్వాష్ చేయాలని చెప్పి ఆయన మరొక పిటిషన్ ని దాఖలు చేశారు. ఒకవేళ క్వాష్ కుదరకపోతే వీటన్నిటిపై కూడా తదుపరి చర్యలు నిలిపే విధంగా చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఏపీ హైకోర్టులో నిన్న రాత్రి సమయంలో ఆయన పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి ఇంకా కోర్టులో అయితే విచారణకి స్వీకరించలేదు. ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ పిటిషన్ రిజిస్టర్ అయ్యి రేపు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.